ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు. ఏపీ కేబినెట్ ఇప్పటికే ఈ బడ్జెట్ను ఆమోదించింది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, జలవనరుల శాఖకు 18,020 కోట్లు, పురపాలక శాఖకు 13,862 కోట్లు, వైద్యారోగ్య శాఖకు 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు, వ్యవసాయానికి 48,000 కోట్లు.